తాజాగా మహిళా దినోత్సవం సందర్భంగా అక్క చెల్లెమ్మలకు ఆర్థిక సాయం చేయడం ఎంతో ఆనందంగా ఉందని జగన్మోహన్ రెడ్డి అన్నదాన్ని ఏ రకంగా చూడొచ్చు? ఒకటి, మహిళా దినోత్సవం సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు మహిళల గురించి మాట్లాడుతూ ఉంటే వాళ్ళ ఇంట్లో ఉండే మహిళలే జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మటం లేదు. ఈరోజు రాష్ట్రంలో ఉండే మహిళలు ఎందుకు నమ్మాలని ఈరోజు రాష్ట్రంలో ఉండే మహిళ చెప్తూ ఉన్నారు. ఎందుకంటే తెలుసా, ఈయన మాటలు ఎలా ఉంటాయంటే అద్భుతంగా ఇంత మంచివాడా అన్న అమాయకంగా ఫేస్ పెట్టి మైకు పెట్టుకొని నేను మీ బిడ్డని అక్క చెల్లెమ్మలు అంటాడు. నిజంగా నీ ఇంట్లో ఉండే అక్క చెల్లెమ్మలకే న్యాయం చేయలేనోడివి రాష్ట్రంలో ఉండే అక్క చెల్లెమ్మలకు ఏం న్యాయం చేస్తావు జగన్మోహన్ రెడ్డి? ఒక చెల్లేమో ఢిల్లీ చుట్టూ తిరుక్కుంటూ వేరే పార్టీలోకి వెళ్ళింది, ఇంకొక చెల్లేమో మా నాయన్ని చంపినోడిని మా అన్నే చంపించాడని చెప్పి నాకు న్యాయం చేయలేదని ఇంకొక చెల్లి బాధపడతా ఉంది. మీ తల్లిగారేమో పక్క రాష్ట్రంకి వెళ్ళి మీ చెల్లెలతో ఉన్నారు. ఈరోజు మీ ఇంట్లో ఉండే ఆడబొడుచులకే న్యాయం చేయలేని మీరు రాష్ట్రంలో మహిళలకి ఎలా న్యాయం చేసి ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు? అదొక్కసారి ఆలోచించండి అయ్యా. గడిచిన 58 నెలల పరిపాలనలో అక్క చెల్లెమ్మలకు ఆర్థిక సాధికారతని లక్ష్యంగా పనిచేస్తామని చెప్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశంలో ఆర్థిక సాధికారత అంటే ఏంటని అర్థం? రేట్లు పెంచేయడమా? రేట్లు పెంచేసి వాళ్ళపైన భారాన్ని తోసేయడమా ఆర్థిక సాధికారత అంటే? ఆర్థిక సాధికారత అనే పదం కూడా మాట్లాడే హక్కు మీకు లేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆర్థిక సాధికారత అంటే ఏంటి? వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడి వాళ్ళు ఒక 10 మందికి ఇచ్చే విధంగా ఉన్న రోజు ఆర్థిక సాధికారత, వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు పోషించుకునే స్థాయిలోకి వచ్చిన రోజు ఆర్థిక సాధికారత. ఆ ఆర్థిక సాధికారత అనేది మీ ప్రభుత్వంలో ఎక్కడుంది? ధరలు పెంచేసి ఈరోజు వాళ్ళకు పనులు లేకుండా చేసి ఈరోజు నువ్వు ఆర్థిక సాధికారత అంటే ఎవరు నమ్ముతారు నీ మాటలు? దేశంలో మరే రాష్ట్రం చేయని విధంగా మన రాష్ట్రంలో మహిళలకు ఆర్థిక సాధికారత చేస్తామని చెప్తున్నారు కదా. ఆర్థిక సాధికారత ఏ విధంగా చేసావయ్యా జగన్మోహన్ రెడ్డి? ఈరోజు నిత్యావసర సరుకుల రేట్లు పెంచేసి, గ్యాస్ రేట్లు పెంచేసి, అదేవిధంగా వాళ్ళ తాలిబొట్టులు తెంచుతూ ఆర్థిక సాధికారత పెంచావా? ఆర్థిక సాధికారత అంటే ఏంటో తెలుసుకో ముందు. ఎవరో స్క్రిప్ట్ రాయిచ్చారు, స్క్రిప్ట్ బాగుంది కదా అని చెప్పి మైక్ ముందు ఆర్థిక సాధికారత అనొద్దు. ఆర్థిక సాధికారత అంటే ఏంటంటే వాళ్ళ సొంత కాళ్ళపైన వాళ్ళు నిలబడడం, వాళ్ళ ఇంటిని పోషించుకునే స్థాయికి రావడం, వాళ్ళు స్వయం ఉపాధి రంగంలో నిలదొక్కుకోవడం ఆర్థిక సాధికారత అంటే. నువ్వు ఈ 5 ఏళ్లలో ఎక్కడన్నా ఒక్క మహిళ కన్నా వాళ్ళ సొంత కాళ్ళపైన నిలబడే విధంగా, వాళ్ళు పనులు చేసుకునే విధంగా వాళ్ళ ఉపాధి కల్పించావా? లేదు. ఈ 5 ఏళ్లలో నువ్వు కల్పిలేదయ్యా జగన్ రెడ్డి. కానీ మాటల్లో నువ్వు చెప్పే మాటల్లో నీ పార్టీ సోషల్ మీడియా పేజీల్లో మాత్రం ఆర్థిక సాధికారత కనబడుతుంది. కానీ నిజ జీవితంలో ఆర్థిక సాధికారత అనేది ఎక్కడ మహిళలకి నువ్వు చేయలేదు. ఈరోజు రాష్ట్రంలో ఉండే మహిళలంతా ఎప్పుడెప్పుడు ఈ సైకో పోతాడా, మాకు బాబు వస్తాడా, మాకు మంచి చేస్తాడా అని ఈరోజు వేచి చూస్తున్నారు. ఎందుకంటే ఆర్థిక సాధికారత అంటే గత 20 ఏళ్లకు ముందే, 2 దశాబ్దాలకు ముందే ఆర్థిక సాధికారత అంటే ఏంటో చంద్రబాబు నాయుడు గారు చూపించారు. డ్వాక్రా పెట్టి ఆ రోజు డ్వాక్రా ద్వారా ఇంటికి మాత్రమే పరిమితమైన మహిళలను డ్వాక్రా సంఘాల ద్వారా బయటకు తీసుకొని వచ్చి వాళ్ళ ద్వారా స్వయంగా వాళ్ళు పనులు చేసుకొని వాళ్ళు ఆర్థిక సాధికారత తీసుకుని వచ్చే విధంగా చేశాడు. అదేవిధంగా ఆడబిడ్డల్ని చదివిపించాడు. ఆ రోజు బడికొస్తా అనే పథకం ద్వారా ఎంతోమంది ఆడబిడ్డలకి 7వ తరగతి 5వ తరగతి అయిపోతేనే ఇంట్లో చదువు ఆపిచ్చేసి పెళ్లి చేసే రోజుల్లో ఆడబిడ్డ చదువుకుంటే ఇంటికి వెలుగవుతుందని ఆ రోజు స్కూళ్ళల్లో రిజర్వేషన్ కల్పించడం కావచ్చు, ఆ రోజు సైకిళ్ళు ఇవ్వడం కావచ్చు, అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీల్లో ఉద్యోగాల్లో మహిళలకి రిజర్వేషన్ కల్పించడం కావచ్చు. ఇది చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఆ విధంగా ఆర్థిక సాధికారత కల్పించారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే అమ్మఒడి పథకం కింద 53 లక్షల మంది తల్లులకు అండగా నిలిచిన ఈ ప్రభుత్వం మనదని చెప్తున్నారు కదా. అమ్మఒడి అది అర్ధవడ్డీ, నానబుడ్డి ద్వారా వస్తుందని సాక్షాత్తు నువ్వే నిండు శాసనసభలో నిలబడి ఇక్కడ మనం లిక్కర్ అమ్మితేనే పథకాలు ఇవ్వగలుగుతాం, లేకపోతే మనకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందని నువ్వు శాసనసభలో మాట్లాడింది అబద్ధమా జగన్మోహన్ రెడ్డి? అంటే నువ్వే చెప్తూ ఉన్నావు మీ నాన్న తాగితేనే మీ అమ్మకు అమ్మఒడి వస్తుందని. ఈ విధంగా అక్కడ నువ్వు ఇచ్చిందేంటి, చేసిందేంటి, పొడిచిందేంటని ఈరోజు రాష్ట్రంలో మహిళలు అడుగుతూ ఉన్నారు. పిల్లల చదువుల కోసం ఈ స్థాయిలో అండగా నిలిచిన ప్రభుత్వం మరేది లేదని, గత ప్రభుత్వంలో అక్క చెల్లెమ్మలకు ఎలాంటి మేలు చేయలేదని కూడా అంటున్నారు కదా. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీ గొప్పలు చెప్పుకునే దానికి ఎంత దిగజారిపోతున్నారంటే, నిస్సిగ్గుగా ఎలా అబద్ధాలు చెబుతూ ఉన్నారంటే ఒకటి అర్థం చేసుకోండి. ఏంటో తెలుసా, గత ప్రభుత్వంలో పిల్లలకి ఇంగ్లీష్ మీడియం పెట్టారు, అదేవిధంగా డిజిటల్ క్లాస్ రూమ్స్ గత ప్రభుత్వంలోనే పెట్టారు. గత ప్రభుత్వంలో స్కూళ్ళు దగ్గరగా ఉన్నాయి, ఏ ఊర్లో వాళ్ళు ఆ ఊర్లో చదువుకునే ప్రాథమిక పాఠశాలలు. నువ్వు వచ్చిన తర్వాత స్కూళ్ళు విలీనం చేసావు, అమ్మఒడి అర్ధఒడి చేసావు. ఈ విధంగా ఏమీ ఇవ్వకుండా వాళ్ళ పిల్లలకి ఇటు చదువుకున్న వాళ్ళకైతే ఉద్యోగాలు లేకుండా, ఫీజు రియంబర్స్మెంట్లు ఇవ్వకుండా, వసతి దీవెన విద్యా దీవెన నేను మీ అమ్మోళ్ళ అకౌంట్లో వేస్తా అని చెప్పి నువ్వు బటన్ నొక్కుతా వాడేమో డబ్బులు పడదు. ఈ విధంగా చేసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి నేను ఇచ్చేసా అంటే నువ్వు ఎవరు సొమ్మిస్తున్నావు?
నీ జోబీలో నుంచి ఇచ్చావా? నీ ఇడుపులపై ప్యాలెస్ అమ్మిచ్చావా? నీ లోటస్ పాండ్ అమ్మిచ్చావా? లేకపోతే నీ బెంగళూరులో ఉండే ప్యాలెస్ అమ్మిచ్చావా? నీ భారతీయ సిమెంట్ అమ్మిచ్చావా? ప్రజల డబ్బుని ప్రజలకు ఇస్తూ నేను ఇచ్చేసా అంటే నీ ఆస్తులు అమ్మిచ్చినట్టు చెప్తున్నావు ఎందుకు? అది చెప్పొద్దు. గతంలో ఉండే పాలకులు ఇచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు అనేక పథకాలు ఇచ్చారు. రోసయ్య గారు ఇచ్చారు, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు, ఎన్టీ రామారావు గారు ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎంతోమంది నాయకులు పక్క రాష్ట్రాల్లో కావచ్చు ఎంతోమంది సంక్షేమ పథకాలు ఇచ్చారు. నువ్వు ఒకడవే ఇవ్వలా. అది గుర్తుపెట్టుకో. నువ్వేం చేసావంటే గత పాలకులు ఇచ్చే పథకాలన్నీ రద్దు చేసి ఏదో ఒక స్కీమ్ పెడతావు. నీ సాక్షి పేపర్లో యాడ్ ఇస్తావు, సాక్షి ఛానల్ యాడ్లు ఇస్తావు, పోస్టర్లు వేస్తావు, నీ సోషల్ మీడియా పేజీలో ఎలివేషన్లు కేయించుకుంటావు. అవి తప్పితే జనాలకి ఎక్కడ రియాలిటీలో నువ్వు చేసిన మంచి, నువ్వు నిజంగా మంచి చేసుంటే నీ సిద్ధం సభలకు ఎందుకు బలవంతంగా జనాలను తీసుకొని వస్తున్నావు? స్వచ్ఛందంగా వచ్చి ఉంటారు కదా. ఈరోజు నువ్వేవి చేయలేదు కనుక ఈరోజు నువ్వు భయపెడుతూ ఉంటే జనాలు ఏంద్రా ఇంకొక 2 రోజులు లేరా పోదాం లేరా అనే స్థితికి ఈరోజు జనాలు వచ్చేస్తున్నారు నిన్ను భూస్థాపితం చేయడానికి. అనేక రకాలుగా నామినేటెడ్ పోస్టుల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించామని, మహిళల రక్షణ కోసం దిశ చట్టం తీసుకొచ్చామని కూడా చెప్తున్నారు కదా. ఒకటి ఈయన ఇంకొకటి చెప్తూ ఉన్నాడు. దిశా చట్టం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకున్నాం, మహిళల రక్షణ గురించి మాట్లాడుకున్నాం. నువ్వు చెప్తూ ఉంటావు నేను 2 మహిళలకి హోంమంత్రులను ఇచ్చా, మహిళా హోంమంత్రులను చేశా అని. ముందున్న సుచరిత గారు కావచ్చు, ఇప్పుడున్న వనిత గారు కావచ్చు, ఏ రోజైనా వాళ్ళ శాఖ గురించి సమీక్షా సమావేశాలు నిర్వహించారా? ఏ రోజైనా రాష్ట్రంలో ఆడబిడ్డలపైన అత్యాచారాలు జరిగినప్పుడు చర్యలు తీసుకున్నారా? సూటిగా అడుగుతూ ఉన్నాం. ఈరోజు మహిళా దినోత్సవం కాబట్టి నువ్వు మైకుల ముందు ఎలివేషన్ స్పీచ్లు ఇవ్వడం కాదు జగన్మోహన్ రెడ్డి. గత 4.5 ఏళ్లలో నువ్వు ప్రభుత్వం చేపట్టిన 2019 మే నుంచి ఈ రోజు వరకు రాష్ట్రంలో అనేక మంది మహిళలపైన అత్యాచారాలు జరిగాయి, అనేక మంది మహిళలపైన దాడులు జరిగాయి. అంతెందుకయ్యా ఈరోజు నువ్వు ఈ విధంగా గొప్ప గొప్ప మాటలు చెప్తూ ఉన్నావు కదా. ఒకటి, నీ ప్రభుత్వంలో నీ శాసనసభలో ఉండే నీ పార్టీ శాసనసభ్యులే మహిళల్ని కొట్టించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఒక రజక కులానికి సంబంధించిన ఒక మహిళ పైన దాడి చేశాడు మీ పార్టీ శాసనసభ్యుడు. అదేవిధంగా మీ పార్టీ మంత్రులు ఎవరో అవంతి శ్రీనివాస్ కావచ్చు, అదేవిధంగా అంబట్టి రాంబాబు కావచ్చు, వీళ్ళు గంట అరగంట అని ఫోన్ కాల్ లీక్ అయ్యాయి. అవుటి గురించి మాట్లాడవయ్యా. మీ పార్టీలో మహిళలకు రక్షణ ఇవ్వలేదని మీ పార్టీ నుంచి బయటకు వచ్చేస్తూ ఉన్నారు. అది తెలుసుకోవయ్యా జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ దిశా చట్టం అంటావా? ఆ దిశా చట్టం కింద ఎంతమంది పైన చర్యలు తీసుకున్నావు నువ్వు చెప్పగలుగుతావా? అది లేని చట్టం అని చెప్పి కనీసం పార్లమెంట్కి కూడా నువ్వు పంపించకుండా ఈరోజు అది ఒక ఫేక్ చట్టం అని చెప్పి సాక్షాత్ పార్లమెంట్ తేల్చేసింది. ఈరోజు లేని చట్టాలతో తప్పుడు కేసులు పెట్టి ఎవరిపైన చర్యలు తీసుకోకుండా ఈరోజు రాష్ట్రంలో మహిళలందరినీ మోసం చేస్తూ ఉంది నువ్వు కాదా? ఈరోజు దిశా చట్టం అనేది ఫేక్ చట్టం. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ముందున్న నిర్భయ చట్టం కింద కేసులు ఫిల్ చేసి ఎంతమంది పైన చర్యలు తీసుకున్నావు? దీనికి సూటిగా సమాధానం చెప్పు. వీటికి సమాధానాలు చెప్పలేవు. ఎందుకంటే మీదంతా పేపర్ల పైన మాత్రమే ఉంటుంది, చేతల్లో ఒక్కటంటే ఒకటి ఉండదు. ఎందుకంటే మీరు చేతల్లో చూపించలేరు. చేతగాని ప్రభుత్వం ఈ విధంగా చేతగాని చేష్టాలతో ఈరోజు మహిళా దినోత్సవం కాబట్టి ఏదో ఎలివేషన్ కోసం స్పీచ్లు తప్పితే రియాలిటీలో మాట్లాడుకుంటే మీ ద్వారా కానీ మీ పార్టీ ద్వారా కానీ మహిళలకు రక్షణ లేదు. అందుకే వాళ్ళంతా అంటూ ఉన్నారు మాకు జగన్ వద్దు, బాబు ముద్దు, బాబు వస్తేనే మాకు రక్షణ, ఈ జగన్ పోతేనే మాకు మేలు అంటూ ఉన్నారు. మీ పార్టీలో ఉండే మహిళలు కూడా వాళ్ళు మాట్లాడే భాష ఎలా ఉంది? రోజా ఆమె మాట్లాడుతుంది, మాట్లాడే మాటలు చూస్తే ఆడవాళ్ళు కూడా సిగ్గుపడతారు. ఏంట్రా ఈమె ఇంత దిగజారుడు మాటలేంటి రాజకీయాల్లో అని ఈ విధంగా నువ్వు ఈరోజు మహిళల రక్షణ గురించి మాట్లాడతావా? సిగ్గు తెచ్చుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. హుందాతనంగా మాట్లాడమనండి మీ మహిళా ఎమ్మెల్యేలని. అదేవిధంగా మహిళలకు మీరు రక్షణ కల్పించాం. ఒక శ్వేతపత్రం వదిలితే జనాలు తేలుస్తారు. ఒక శ్వేతపత్రం వదలండి, నేను ఇంతమంది పైన చర్యలు తీసుకున్నా అని జనాలు అప్పుడు తేలుస్తారు కదా. మీకు శ్వేతపత్రం వదిలే దమ్ము లేదు, కానీ మాటలు మాత్రం కోటలు దాటుతాయి. ఈరోజు మహిళా దినోత్సవం కాబట్టి మాటలు గొప్పగా చెప్పుకుంటే ఎలివేషన్లు ఇచ్చుకుంటావు తప్పితే ఒక్కటంటే ఒకటి కూడా మాట్లాడు. నువ్వు ఇంకా చెప్తున్నావు కదా మహిళలకు రక్షణ, దీని గురించి నిన్ను సూటిగా అడుగుతూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి. నీ తల్లి వయసున్న భువనమ్మని నిండు శాసనసభలో ఆ రోజు నీ పార్టీ శాసనసభ్యులు అవమానిస్తే ఆ రోజు నువ్వు కనీసం వాళ్ళని బెదిరించలేదే, వాళ్ళని కనీసం అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయలేదే. అక్కడ తెలిసిపోయింది నీ సంస్కారం. నీ తల్లి వయసున్న భువనమ్మని నిండు శాసనసభలో అవమానిస్తే కనీసం చర్యలు తీసుకొని నువ్వు ఈరోజు రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించా అంటే జనాలు నవ్వుతారు. ఇంకొకటి, నీ తోటి సోదరి సమానులైన సునీత గారి పైన కావచ్చు, షర్మిల గారి పైన కావచ్చు, బ్రాహ్మణి గారి పైన కావచ్చు, బోనమ్మ పైన కావచ్చు, ఇలాంటి వాళ్ళపైన నీ పార్టీ సోషల్ మీడియాలో కొంతమంది వ్యక్తులు నీచపు రాతలు రాసినప్పుడు నువ్వేం చర్యలు తీసుకున్నావు? ఇక్కడెక్కడా నువ్వు చర్యలు తీసుకోవాలా? ఇక్కడ నువ్వే పెంచి పోషించావు, నువ్వే డబ్బులు ఇచ్చి బోనమ్మ పైన, బ్రాహ్మణి గారి పైన, షర్మిల గారి పైన, సునీత గారి పైన తప్పుడు రాతలు రాయిచ్చావు. అక్కడ తెలిసిపోతూ ఉంది నీ పుట్టుక ఎలాంటిదో. నువ్వు ఈరోజు మహిళలకు రక్షణ కల్పించా అని చెప్తావా? ఈరోజు మహిళా దినోత్సవం కాబట్టి నువ్వేదో ఎలివేషన్ స్పీచ్లు ఇచ్చుకోవాలంటే ఇచ్చుకో, అంతేగాని ఇలాంటి అసత్య కథనాలు, అసత్యపు మాటలు చెప్తే జనాలు నీకు తగిన రోజు తగిన విధంగా బుద్ధి చెప్తారు. గుర్తుపెట్టుకో జగన్ రెడ్డి.
చంద్రబాబు ఆయన దత్తపుత్రుడు వీరిద్దరు పేర్లు చెబితే ఏం గుర్తొస్తుంది? చంద్రబాబు పేరు చెప్తే ఆయన మోసాలు, పవన్ కళ్యాణ్ పేరు చెప్తే వివాహ వ్యవస్థకే కలంకం అని కూడా చెప్పడం జరిగింది కదా. ఒకటి, చంద్రబాబు పేరు చెప్తే నువ్వు ఈరోజు మహిళా దినోత్సవం అంటున్నావు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఏం చేశారో నేను చెప్తా, నువ్వేం చేశావో చెప్పగలుగుతావా? జగన్ రెడ్డి సూటిగా అడుగుతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం నిన్ను. చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే డ్వాకరా గుర్తొస్తుంది, చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఆడపిల్లలకు సైకిళ్ళు ఇచ్చింది ఆ పథకం గుర్తుకొస్తుంది, అదేవిధంగా మహిళా రిజర్వేషన్ గుర్తుకొస్తుంది. అదేవిధంగా గుర్తుపెట్టుకో, తొలిసారి ఆర్టీసీలో మహిళా కండక్టర్లని ఇంట్రడ్యూస్ చేసింది తెలుగుదేశం పార్టీ 1996లో. అది తెలుసుకో. అదేవిధంగా ఆఫీసుల్లో మహిళలకు రిజర్వేషన్ కావచ్చు, అదేవిధంగా గర్భవతులు ఎవరైనా ఉంటే ఆఫీసుల్లో వాళ్ళకి స్పెషల్ లీవ్ శాంక్షన్ చేయడం కావచ్చు, ఇవన్నీ తెలుగుదేశం మహిళా శిశు సంక్షేమ శాఖని తీసుకొని వచ్చింది తెలుగుదేశం పార్టీ. ఇవన్నీ చరిత్ర తెలుసుకో. నీ పేరు చెప్తే ఏం గుర్తొస్తుందో తెలుసా? అంబట్టి రాంబాబు కాల్ లీకేజీలు, అవంతి శ్రీనివాస్ మాటలు, అదేవిధంగా నీ పార్టీ శాసనసభ్యులు మహిళలపైన చేసిన దాడులు గుర్తొస్తాయి. ఇది తెలుసుకోవయ్యా జగన్ రెడ్డి. పవన్ కళ్యాణ్ పేరు చెప్తే వివాహ వ్యవస్థకే కలంకం వస్తుందని కూడా ఒక మాట అనడం జరిగింది కదా. ఇప్పుడు వివాహ వ్యవస్థ, పవన్ కళ్యాణ్, ఇది తప్పితే నువ్వేం మాట్లాడగలుగుతావు? సూటిగా అడుగుతూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు. మీ కుటుంబంలో కూడా మీ సోదరి కావచ్చు, మీ తాతగారు కావచ్చు, మీ చిన్నాన్నగారు కావచ్చు, అనేక వివాహాలు చేసుకున్నారు. అది వాళ్ళ యొక్క వ్యక్తిగతం. కానీ వాళ్ళ వ్యక్తిగతం జీవితంలో వాళ్ళు బాగున్నారు. అందరూ ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఈరోజు దిగజారిపోయి ఇంకేమి విమర్శించేది లేక ఇలాగ దిగజారుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నువ్వు మాట్లాడాల్సింది దేనిపైన తెలుసా? అభివృద్ధి పైన మాట్లాడాలి, నువ్వు చేసిన సంక్షేమం పైన మాట్లాడాలి, నువ్వు తీసుకొని వచ్చిన రిఫార్మ్స్ గురించి మాట్లాడాలి. అవుటి గురించి మాట్లాడడం చేతగాక ఈరోజు ఏం మాట్లాడతావు? పవన్ కళ్యాణ్ వివాహాలు, చంద్రబాబు నాయుడు మోసం, ఇవి ఎప్పుడో పాడిందే పాటరా పాడిపల్ల సోదరా అన్నట్టు ఎప్పుడు ఇలాంటి మాటలే. ఇవి తప్పితే నువ్వు మాట్లాడేదేంటి? నువ్వు చేసిన అభివృద్ధి గురించి ఏ రోజన్నా మాట్లాడావా? నువ్వు చేసిన సంక్షేమం గురించి ఏ రోజన్నా మాట్లాడావా? నువ్వు తీసుకొని వచ్చిన రిఫార్మ్స్ గురించి నువ్వేమీ చేయలేదు కనుక అవి మాట్లాడేదానికి ఏమీ లేదు కనుక ఈరోజు నిస్సిగ్గుగా బయటకు వచ్చి ఎలా ఒక రాజకీయ నాయకుల్లాగా కాకుండా రోడ్డును పోయే రోక్కులు మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉన్నావు. ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఒక ముఖ్యమంత్రివి, ఎలా మాట్లాడాలో నేర్చుకో. హుందాతనంగా గౌరవంగా మాట్లాడాలి. నువ్వు ఒక గౌరవప్రదమైన పదవిలో ఉండేప్పుడు నువ్వు మాట్లాడే మాటలు చూసి 10 మందికి చెప్పుకునే విధంగా ఉండాలి. అంతేగాని ఇతను ముఖ్యమంత్రి అంట, ఇతను మాట్లాడే భాష ఏంటి, అంత దిగజారుడు మాట్లాడుతూ ఉన్నాడని చెప్పుకోకూడదు జగన్మోహన్ రెడ్డి గారు. అది తెలుసుకుంటే గౌరవప్రదంగా ఉంటుంది, హుందాతనంగా కూడా ఉంటుంది.